హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో రెక్టాంగిల్స్ అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఆల్రెడీ మన ఛానల్లో అథమెటిక్ వీడియోస్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ వీడియోస్, ఆల్జీబ్రా అండ్ టిల్ క్వాడ్రిలేటర్స్, జనరల్ క్వాడ్రిలేటర్స్, యాంగిల్ లైన్స్ అండ్ యాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్ వరకు అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ అయితే చూడండి, ఓకేనా? అండ్ అథమెటిక్ వీడియోస్ మ్యాక్సిమం కంప్లీట్ అయ్యాయి. సో తెలుగులో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఫ్రెషర్గా ఉంటే, సో మీకు అర్థం కావట్లేదు అనుకుంటే మన వీడియోస్ చూడవచ్చు, తెలుగులో ఈజీగా అర్థం అవుతాయి, ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వాళ్ళు ఉంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా? చూడండి, నేను క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ మన రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏమంటే, మనకి రెక్టాంగిల్స్లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అండ్ ప్యారలల్ అనమాట, ఓకేనా? సో దీని మీనింగ్ ఏంటంటే, మనకి ఈ సైడ్ ఈక్వల్ అండ్ ఈ సైడ్ ఈక్వల్ అండ్ ప్యారలల్ ఉంటాయి అనమాట, ఓకేనా? సో ఇది లెంత్ ఎల్ అయితే ఇది లెంత్ ఎల్, ఇది బ్రెడ్త్ బి, ఇది బి, ఓకేనా? నెక్స్ట్ అలాగే మనకి రెక్టాంగిల్లో అన్ని యాంగిల్స్ 90 degrees ఉంటాయి అనమాట. ఆల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే మనకి ఈ యాంగిల్ 90 degrees, ఈ యాంగిల్ 90 degrees, ఇది 90, ఇది 90, ఓకేనా? సో మనకి రెక్టాంగిల్ అని ఎప్పుడు తెలిసింది అంటే, అన్ని యాంగిల్స్ 90 degrees ఉండాలి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్ ఉండాలి, అప్పుడు అది రెక్టాంగిల్ అవుతుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంకా సో రెక్టాంగిల్ ఉంది మనకి. ఈ రెక్టాంగిల్ ఏబిసిడి అనుకుందాం. రెక్టాంగిల్ ఏబిసిడి, ఓకేనా? ఇది లెంత్ ఎల్, ఇది లెంత్ ఎల్, ఇది బ్రెడ్త్ బి, ఇది బ్రెడ్త్ బి. మనకి ఇది ఒక డయాగనల్ అనుకుందాం, బిడి, ఇది ఒక డయాగనల్ బిడి, ఇది డయాగనల్ 1 అనుకుందాం, డయాగనల్ D1, ఓకేనా? నెక్స్ట్ అలాగే ఏసీ ఇంకొక డయాగనల్ తీసుకుందాం, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డయాగోనల్ D2, ఓకేనా? చూడండి, ఇప్పుడు మీరు ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ తీసుకుంటారు? డిసిబి తీసుకోండి, ఓకేనా? సో ఈ డిసిబిలో ఈ యాంగిల్ ఎంత? 90 degrees కదా, ఓకేనా? ఇది లెంత్ ఎల్, ఇది బ్రెడ్త్ బి. సో మనం పైథాగరస్ థీరం యూజ్ చేస్తే ఈ డయాగనల్ D1 కదా ఇది, ఓకేనా? ఈ D1 ఏమవుతుంది? ఇది D1 అనుకోండి, ఇది D2. సో ఏమవుతుంది? D1 ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ B², ఓకేనా? సారీ, D1² డయాగనల్ D1² ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ B², ఓకేనా? అలాగే నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ట్రయాంగిల్ ఏడిసి. సో ఇది 90 degrees కదా, ఇది బ్రెడ్త్ బి, ఇది లెంత్ ఎల్, ఇది D2, ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? D2² ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ B², ఇది కూడా, అవునా? సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది D1² ఈజ్ ఈక్వల్ టు L² ప్లస్ B² కాబట్టి D1 ఈజ్ ఈక్వల్ టు √L² ప్లస్ B². అలాగే D2 ఈజ్ ఈక్వల్ టు √L² ప్లస్ B². అంటే ఏమవుతుంది? D1 ఈజ్ ఈక్వల్ టు D2గా. సో దీన్ని బట్టి ఏం చెప్తాం? ఇన్ రెక్టాంగిల్ డయాగనల్స్ ఆర్ ఈక్వల్, ఓకేనా? సో రెక్టాంగిల్లో డయాగనల్స్ ఈక్వల్ ఉంటాయి, ఓకే? అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, ఇది రెక్టాంగిల్ ఏబిసిడి తీసుకున్నాం అనుకోండి, ఓకేనా? ఇది డయాగనల్ బిడి, ఇది డయాగనల్ ఏసీ, ఓకేనా? చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ యాంగిల్ థీటా అయింది అనుకోండి ఇక్కడ. సో ఈ యాంగిల్ ఏమవుతుంది? థీటానేగా, అవునా? సో ఇది లెంత్ ఎల్, ఇది లెంత్ ఎల్, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకి
రెండు ప్యారల్ లైన్స్ ఉండి ఒక లైన్ ఇట్లా ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ ఈ యాంగిల్ ఎక్స్ అయితే ఈ యాంగిల్ ఎక్సేగా, అవునా? సో అంటే ఇక్కడ ఈ యాంగిల్ ఎక్స్ అయితే ఇక్కడ ఈ యాంగిల్ ఎక్స్, ఎందుకంటే ఈ రెండు లైన్స్ ప్యారలల్ కదా, ఇది డిసి అండ్ ఏబి. ఇక్కడ వై అయితే ఇక్కడ వై. సో మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏ, ఇది ఓ అనుకోండి, ఏఓబి అండ్ డిఓసి, ఈ రెండు ఏంటి కాంగ్రియంటే కదా, డిఓసి. ఓకేనా? సో కాంగ్రియంట్ అంటే మనకి ఈ సైడ్ ఈక్వల్, అప్పుడు ఏమవుతుంది, ఈ సైడ్ ఈక్వల్ అవుతుందిగా, అంటే ఈ సైడ్ ఈక్వల్ అవుతుందిగా, అంటే ఏమని వస్తుంది మనకి డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అనమాట. అంటే ఏం చేస్తున్నాయి, హాఫ్గా డివైడ్ చేసుకుంటుంది డయాగనల్స్. మనకి క్వాడ్రిలేటర్లో మన జనరల్ క్వాడ్రిలేటర్ చెప్పినప్పుడు అందులో డయాగనల్స్ బైసెక్ట్ అవ్వడం. సో ఇక్కడ రెక్టాంగిల్లో డయాగనల్స్ అనేవి బైసెక్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇది ఏ అయితే ఇది ఏ, ఇది బి అయితే ఇది బి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనం రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. రెక్టాంగిల్ ఏ బి సి డి అనుకుందాం. ఓకేనా? ఇది ఒక డయాగనల్ అనుకుందాం. ఓకేనా? ఏసీ. చూడండి, ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏబిసిడి ఎలా రాసుకోవచ్చు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, అవునా? సో చూడండి, ఇది 90 degrees, ఇది 90 degrees. సో రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి దీని ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ ఇది లెంత్ ఎల్, ఇది బ్రెడ్త్ బి, ఇది ఎల్, ఇది బి. ఓకేనా? హాఫ్ ఇంటూ సో బేస్ ఎల్ హైట్ బి ప్లస్ ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఎల్ హైట్ బి. ఓకేనా? ఈ రెండు యాడ్ చేస్తే అవుతుంది ఎల్ ఉంటే బిఏ కదా, ఇక్కడ హాఫ్ ఎల్బి, ఇక్కడ హాఫ్ ఎల్బి. ఓకేనా? రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది ఎల్బి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా అనమాట. ఓకేనా? ఎల్బి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇది ఏ బి సి డి. ఈ ట్రయాంగిల్లో మీరు ఇది డయాగనల్ కాదు, ఈ పాయింట్ ఇక్కడ సమ్, ఇక్కడ ఈ రెండు ఇక్కడ మీట్ అయ్యింది అనుకోండి, ఇది వచ్చేసి ఇక్కడ మీట్ అయింది అనుకోండి. ఓకేనా? ఇది ఏరియా A1, ఇది A2, ఇది A3, ఇది A4 అనుకోండి. మనకి జనరల్ క్వాడ్రిలేటరల్ ఏం చెప్పాను, A1 ఇంటూ A3 ఈజ్ ఈక్వల్ టు A2 ఇంటూ A4 కదా. బట్ ఇక్కడ ఇది అవ్వదనమాట. ఇక్కడ ఏమవుతుందంటే రెక్టాంగిల్ ఏమవుతుందంటే A1 ప్లస్ A3 ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ A4. ఓకేనా? సో ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, ఈ డ్రాయింగ్ కొంచెం నీట్గా వేద్దాం. ఎలా చూద్దాం. చూడండి, ఈ రెండు ఇక్కడ మీట్ అయ్యాయి అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా? సో చూడండి, ఇది హైట్ H1 అనుకోండి, ఇది హైట్ H2 అనుకోండి. ఓకేనా? ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది లెంత్, ఇది బ్రెడ్త్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ A1 ఏమవుతుంది, హాఫ్ ఇంటూ లెంత్ ఇంటూ హైట్ H2. ఓకేనా? ప్లస్ ఏరియా ఆఫ్ A3 ఏమవుతుంది, హాఫ్ ఇంటూ లెంత్ L హైట్ H1. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ హైట్ ఇది H3 అనుకోండి, ఇది హైట్, ఇది H4 అనుకోండి. A2 ఏరియా అవుతుంది హాఫ్ ఇంటూ బేస్ ఎంత B, హైట్ అంతా H4 ప్లస్ అలాగే హాఫ్ ఇంటూ బేస్ B, హైట్ H3. ఓకేనా? ఇందులో హాఫ్ L కామన్ ఇస్తే H1 ప్లస్ H2. సో ఈ H1 ప్లస్ H2 ఏమవుతుంది, ఈ బ్రెడ్త్కి ఈక్వల్ అవుతుంది కదా. సో అంటే B ఈజ్ ఈక్వల్ టు హాఫ్ LB. ఓకేనా? సేమ్ అలాగనే ఇది హాఫ్ LB అంటే ఏంటి, టోటల్ ఏరియాలో ఈ రెండు సగం అనేగా. సో ఆటోమేటిక్గా ఇది సగం అవ్వచ్చు, సగం అవుతుంది అనమాట. లేదా మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. హాఫ్ B కామన్ ఇస్తే H3 ప్లస్ H4 ఏమవుతుంది, ఇది మొత్తం ఏమవుతుంది L అవుతుంది కదా. సో హాఫ్ LB. ఓకేనా?
సో రెండు ఈక్వల్ అనమాట. సో మీరు ఎక్కడనే కాదు, ఈ ట్రయాంగిల్లో ఎక్కడైనా తీసుకోండి, ఏ పాయింట్లైనా తీసుకోండి. ఎట్లా అంటే ఈ ట్రయాంగిల్లో మీరు ఇక్కడ తీసుకున్నా ఓకేనా, లేదా మీరు ఇక్కడ తీసుకున్నా, సో ఎక్కడ తీసుకున్నా ఈ రూల్ ఫాలో అవుతుంది అన్నమాట. ఈ రూల్ ఫాలో అవుతుంది. ఓకేనా, ఆల్వేస్ A1 + A3 = A2 + A4 అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనకి ఒక రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్ ABCD అనుకోండి. ఈ రెక్టాంగిల్లో ఒక పాయింట్ ఉంది సమ్వేర్, ఇక్కడ పాయింట్ O ఉంది అనుకోండి. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే D నుంచి O జాయిన్ చేస్తాను, అలానే A నుంచి O జాయిన్ చేస్తాను, A నుంచి O జాయిన్ చేస్తాను, అలాగనే B నుంచి O జాయిన్ చేస్తాను, అలానే C నుంచి O జాయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకేమవుతుందంటే OA² + OC² = OD² + OB². ఓకేనా, సో ఇది ఎలా అయిద్దో చెప్తా చూడండి. ఇది ఎలా అవుతుందంటే మీరు ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ ఇటు డ్రా చేశారనుకోండి, సేమ్ అదే లైన్ ఇటు పర్పెండిక్యులర్ అవుతుంది కదా. ఓకేనా, సో అంటే ఇది ఈక్వల్. నెక్స్ట్ అలాగే ఇటు ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి, సేమ్ అక్కడి నుంచి ఇటు ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఓకేనా, సో అప్పుడేమవుతుంది, ఇది ఈక్వల్. ఓకేనా, సో ఆటోమేటిక్గా ఇవి కూడా ఈక్వల్ అవుతాయి. అవునా, సో ఇప్పుడు చూడండి, నేనేం చేస్తాను అంటే OA² అంటే ఎంత, నేను OA² ఎలా రాసుకుంటున్నానంటే పైథాగరస్ థియరం ప్రకారం OA² ఈ పాయింట్ PQRS అనుకోండి. OA² AP² + OP². ఓకేనా, నెక్స్ట్ అలాగే OC² OR² + RC². ఓకేనా, నెక్స్ట్ అలాగే OD² అంటే ఏంటి చూడండి. OD² దీన్ని ఎలా రాసుకుందాం, DR² + OR². ఓకేనా, నెక్స్ట్ OB² ఎలా రాసుకోవచ్చు, BQ² + OQ². అవునా, చూడండి OR² క్యాన్సిల్. ఇక్కడ చూడండి AP², ఇక్కడ AP² అంటే ఇక్కడ DR² ఈక్వల్ అయిందిగా, సో ఇది క్యాన్సిల్. నెక్స్ట్ అలాగే OP², సో OP² ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకి OQ² ఉంది, సో OQ² దేనికి ఈక్వల్ అవుతుంది, RC²కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ BQ² ఉంది, సో ఇది ఈక్వల్ అవుతుంది కదా. ఓకేనా, సో BQ² ఇది OP² క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, OA² + OC² = OD² + OB². ఓకేనా, సో ఇది స్ట్రైట్ లైన్. సో ఇది ఎంత అవుతుందో ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి సేమ్ ఇది స్ట్రైట్ లైన్ అప్పుడు ఇది ఈక్వల్ అవుతుంది కదా, సేమ్ ఒకే లైన్ దగ్గర జాయిన్ అవుతున్నాయి కాబట్టి. ఓకేనా, సో అలాగా OA² + OC² = OD² + OB². ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు సేమ్ అదే పాయింట్ మనకి ఇన్సైడ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, అవుట్ సైడ్ కూడా ఉండొచ్చు. సో అవుట్ సైడ్ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, మనం ఇది జాయిన్ చేసి ఇది జాయిన్ చేసి ఇది జాయిన్ చేసి ఇది జాయిన్ చేసి అనుకోండి. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే OA² + OC² ఈ పాయింట్ O అనుకుంటే OD² + OB² అవుతుంది అనమాట. ఓకేనా, సో పాయింట్ ఇన్సైడ్ ఉండాల్సిన అవసరం లేదు, అవుట్ సైడ్ కూడా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ రూల్ చూస్తే మనకి ఈ రెక్టాంగిల్ ABCD ఉందనుకోండి, అండ్ DB ఒక డయాగనల్, AC ఒక డయాగనల్. ఓకేనా, AC ఒక డయాగనల్ అనుకోండి. ఓకేనా, అయితే ఈ డయాగనల్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ అవ్వనమాట.
సో ఎందుకు అవ్వో చూద్దాం చూడండి. మనకి ఇదంతా లెంత్ ఎల్, ఇదంతా ఇది ఎల్, ఇది బి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పర్పెండిక్యులర్ అయ్యింది అనుకోండి, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ తెలుసు కదా మనకి ఎంత అవుతుంది, ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడ్ బై 2 రూట్. అవునా. సేమ్ ఇది ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, అండ్ అలాగే ఈ 4 కూడా ఈక్వల్ కదా. సో ఇది కూడా ఎంత అవుతుంది మనకి, రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 2 కదా. ఓకేనా. అంటే డయాగనల్స్ ఆర్ ఈక్వల్, మనకి రెక్టాంగిల్లో డయాగనల్స్ ఆర్ ఈక్వల్ అండ్ బైసెక్ట్. సో ఈక్వల్ అవుతాయి, బైసెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఇది ఒకవేళ 90 degrees అయితే ఏమవుతుంది, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడ్ బై 4ఏగా. ఓకేనా. దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. ఓకేనా. సో ఈ 2 1 జా 2 2 జా 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అవునా. సో ఇది ఎప్పుడు ఈక్వల్ అవుతుంది, ఎల్ అనేది బి అయితే ఈక్వల్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేది బి అనుకోండి, ఇది బి స్క్వేర్ అయింది, అప్పుడు 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. మనకి ఇది కూడా బి అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది 4 sides ఈక్వల్ అవుతుంది, స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో స్క్వేర్లో మాత్రమే మనకి ఈ రెక్టాంగిల్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి మనకి. స్క్వేర్లో మాత్రమే ఈ డయాగనల్స్ అనేది 90 degreesతో బైసెక్ట్ అవుతాయి. ఓకేనా. రెక్టాంగిల్లో బైసెక్ట్ అవ్వవు. అర్థమైంది కదా. సో ఈ పాయింట్ ఏంటంటే డయాగనల్స్ are not perpendicular in rectangle. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూస్తే మనకి డయాగనల్స్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ అవ్వనుకున్నాం, అండ్ అలాగే డయాగనల్స్ అనేది మనకి ఈ యాంగిల్ ఉంటుంది కదా, ఈ యాంగిల్ని బైసెక్ట్ చేయనమాట. సో డయాగనల్స్ ఆర్ నాట్ యాంగులర్ బైసెక్టర్స్. ఇన్ రెక్టాంగిల్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైసెక్ట్ చేసి అనుకోండి, సో బైసెక్ట్ చేయాలంటే ఇది 45 ఉండాలి, ఇది 45 ఉండాలి. సో ఇవి ప్యారలల్ కాబట్టి ఇక్కడ 45 అంటే ఇక్కడ 45, సో ఇక్కడ 45. అవునా. ఇప్పుడు ఇంకొక డయాగ్రమ్ తీసుకోండి, ఇది 45, ఇది 45. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 90 అయిద్ది కదా. మనకి ఇంతకుముందు ఇది 90 అయితే స్క్వేర్ అయిద్ది, రెక్టాంగిల్ అవ్వదు కదా. సో ఏమవుతుంది, డయాగనల్స్ అనేది యాంగులర్ బైసెక్టర్స్ అవ్వవు, ఇక్కడ 90 రాకూడదు కదా. ఓకేనా. అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి మనకి ఈ రెక్టాంగిల్ ఏ బి సి డి. ఓకేనా. ఈ రెక్టాంగిల్లో మనం మిడ్ పాయింట్స్ తీసుకుందాం. ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, ఇది ఎస్. ఓకేనా. సో పి క్యూ ఆర్ అండ్ ఎస్ ఆర్ మిడ్ పాయింట్స్. ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ నేను జాయిన్ చేస్తాను, ఈ మిడ్ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తాను. సో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి జాయిన్ చేశా. సో ఇప్పుడు ఈ జాయిన్ చేసింది మనకి ఏమవుతుందంటే చూడండి, మనకి ఇది ఉంది కదా ఈ లైన్. ఒక్క నిమిషం. సో మీకు పక్కన ఒక డయాగ్రామ్ వేసి చెప్తాను. ఇప్పుడు మీరు ఒక డయాగ్రామ్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మనకి ఏం ఫామ్ అయింది, ఈ రెక్టాంగిల్, ఇందులోంచి ఇట్లా ఒక డయాగ్రామ్ తీసుకున్నాను. ఓకేనా. ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్, ఈ రెండు జాయిన్ చేశాను. సో ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది ఇక్కడ, ఈ ట్రయాంగిల్ ఫామ్ అయిందిగా, ఈ డయాగ్రామ్ డి. ఓకేనా. సో ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఈ ట్రయాంగిల్లో మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తూ ఇలా డయాగ్రామ్కి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇదేమవుతుంది, ట్రయాంగిల్స్ చెప్పినప్పుడు చెప్పాను ఏమవుతుంది, d/2. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఇది d/2. సేమ్ ఈ ట్రయాంగిల్లో ఇదేమవుతుంది, d/2. ఓకేనా. అలాగే అదే రెక్టాంగిల్లో మనం ఇట్లా డయాగ్రామ్ తీసుకుందాం, అప్పుడు ఈ రెండు మిడ్ పాయింట్లు జాయిన్ అయినాయి.
సో ఇది కూడా డి కాబట్టి ఇది d/2, ఇది d/2. అవునా? ఓకేనా? మనకి ఇప్పుడు ఏమైంది, 4 sides ఈక్వల్ ఉన్నాయి, 4 sides ఈక్వల్ అండ్ 90 degrees యాంగిల్స్లో ఫామ్ అవ్వలేదు. సో 90 degrees యాంగిల్స్లో ఫామ్ అవ్వలేదని ఎలా చెప్పారంటే, చూడండి మీకు ఈ రెక్టాంగిల్లో ఈ డయాగనల్స్ అనేది 90 degreesలో అయిందనుకోండి, 90 degreesలో బైసెక్ట్ అయితే మాత్రమే మనకి ఇవి 90 degrees ఫామ్ అవుతాయి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇది ఒక మిడ్ పాయింట్, ఇది ఇది ఇది. సో చూడండి ఇది ఇక్కడ 90 degrees అయింది అనుకోండి, మీకు ఇది ఇది ప్యారలల్. అవునా? ఈ లైన్ ప్యారలల్ అంటే ఇది ఇది ప్యారలల్. సో ఇట్లా 2 sides ప్యారలల్ ఇంటర్సెక్ట్ అయితే ఈ రెండు యాంగిల్స్ ఎంత అవ్వాలి, 180 degrees అవ్వాలి సమ్. సో ఇది 90 కాబట్టి ఇది 90 అవ్వాలి. సిమిలర్గా ఇది ప్యారలల్. సో ఇది 90 కాబట్టి ఇది 90, ఇది 90. బట్ మనకి రెక్టాంగిల్లో 90 degreesతో డయాగనల్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి ఇవి కూడా 90 degrees కాదు. సో ఇప్పుడు మనకి యాంగిల్స్ 90 degrees కాదు, బట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అయితే ఏమవుతుంది, అది రాంబస్ అవుతుంది. ఓకేనా? రాంబస్ అవుతుంది. ఇఫ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ rectangle joins, then it forms rhombus. ఓకేనా? రాంబస్ ఫామ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి మనకి ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ ABCD. ఇప్పుడు ఈ రెక్టాంగిల్లో మీరు ఏ పాయింట్ అయినా తీసుకోండి. ఏ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు అనుకోండి P, ఇది ఇక్కడ తీసుకోండి. సో ఇక్కడ నుంచి ఈ Pని, ఇక్కడ నుంచి దీన్ని. ఓకేనా? సో ఇక్కడ నుంచి దీన్ని, ఇక్కడ నుంచి దీన్ని, అండ్ ఇక్కడ నుంచి దీన్ని, ఇక్కడ నుంచి దీన్ని. మీరు ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నా మనకేమవుతుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DPC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ABCD. ఓకేనా? అర్థమైందా? ఇది ఎలా అవుతుంది అనుకుంటే చూడండి, ఇది బ్రెడ్త్ B, ఇది లెంత్ L కదా. సో ఇప్పుడు మీరు ఈ రెక్టాంగిల్స్ ఏదైనా దీని హైట్ ఏమవుతుందంటే ఈ BA అవుతుంది. సో అప్పుడు ఈ ట్రయాంగిల్స్ హైట్ ఏమవుతుంది, BA అవుతుంది. ఓకేనా? ఏ ట్రయాంగిల్ తీసుకున్న హైట్ ఇదే అవుతుంది. ఓకేనా? సో అప్పుడు దాని ఏరియా అవుతుంది హాఫ్ ఇంటూ L ఇంటూ B. టోటల్ రెక్టాంగిల్ ఏరియా అంతా L ఇంటూ B. హాఫ్ అంటే దాంట్లో హాఫే కదా. సో అదొక పాయింట్. సో మీరు ఎక్కడన్నా తీసుకోండి, ఇక్కడ ఎక్కడ తీసుకున్నా హాఫే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ చూస్తే మనకి రెక్టాంగిల్ ABCD అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే యాంగులర్ బైసెక్టర్స్ తీసుకుంటాను. సో యాంగులర్ బైసెక్టర్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్, ఇక్కడ నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్. ఓకేనా? అలాగే ఇక్కడ నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్, ఇక్కడ నుంచి ఒక యాంగులర్ బైసెక్టర్ తీసుకుంటాను. ఓకేనా? సో ఇది P, ఇది Q, ఇది R, ఇది S అనుకున్నా. ఓకేనా? సో చూడండి, సో ఇది మొత్తం 90 degrees అవుతుంది కదా ఇది మొత్తం. సో యాంగులర్ బైసెక్టర్ అంటే ఇది ఎంత అవుతుంది, 45. ఇది 45. సిమిలర్గా అన్నిట్లో అది 45 అవుతుందిగా. ఓకేనా? ఎందుకంటే అన్ని యాంగులర్ బైసెక్టర్సే కదా మనం తీసుకుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు మనకి ట్రయాంగిల్ DPCలో ఇది 45, ఇది 45 కాబట్టి ఇది ఎంత అవుతుంది, 90. ఓకేనా? అలాగే ట్రయాంగిల్ ARB. సో ఇది 45, ఇది 45 కాబట్టి ఇది 90. ఓకేనా? నెక్స్ట్ అలాగే ట్రయాంగిల్ QBC. సో అందులో ఇది 45, ఇది 45 కాబట్టి ఇది 90. సో ఇది 90 అయితే ఆటోమేటిక్గా ఇది 90. సో 3 సైడ్స్ 90 అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది 90 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకేం ఫామ్ అయింది,
పీక్యూఆర్ఎస్ అన్ని యాంగిల్స్ 90 అని తెలిసింది. ఓకేనా, పీక్యూఆర్ఎస్ అన్ని 90 డిగ్రీస్ యాంగిల్స్ ఫామ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు నేనేం తీసుకుంటా అంటే ఓకే కనపట్లేదు ఇది. ఓకే, ఇది తీసుకుందాం. చూడండి, ఏఆర్ అనేది బీఆర్కి ఈక్వలా, ఎందుకంటే ఇది 45 ఇది 45 ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఓకేనా, అండ్ అలాగే డిపి అనేది పీసీకి కూడా ఈక్వలా, అవునా? సో ఏఆర్ ఈక్వల్ టు బిఆర్, అలాగే డిపి ఈక్వల్ టు సిపి. ఓకేనా, అండ్ చూడండి ఈ ట్రయాంగిల్ తీసుకుంటే, ఈ ట్రయాంగిల్ ఏది, ట్రయాంగిల్ ఏఎస్డి. సో అప్పుడు ఏమవుతుంది, ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ఏగా, సో ఇది ఈక్వల్ టు ఇదేగా. ఓకేనా, నెక్స్ట్ ట్రయాంగిల్ బిక్యూసి. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఇది ఈక్వల్ అవుతుంది కదా, బీక్యూ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. ఎందుకంటే మనకి యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి వాటి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్. ఓకేనా, అర్థమైంది ఇక్కడ వరకు. ఇప్పుడు చూడండి, నేను 2 ట్రయాంగిల్స్ తీసుకుంటాను. ట్రయాంగిల్ ఏఆర్బి, ఇది కాంగ్రియెంట్ టు ట్రయాంగిల్ డిపిసి. ఎందుకంటే మనకి ఇది ఆర్ అనుకోండి, ఇది ఏ, ఇది బి, నెక్స్ట్ ఇది పి అనుకుంటే ఇది డి, ఇది సి. ఏబిఎల్ డిసిఎల్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 45, ఇది 45, ఇది 45, ఇది 45. సో మీకు కాంగ్రియన్స్ ప్రకారం ఏఏఎస్ ఉంది కదా, యాంగిల్ సైడ్ ప్రకారం. సో 2 యాంగిల్స్ ఒక సైడ్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా మిగతా 2 సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయిగా. అంటే ఏమవుతుంది, ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు బిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిపి ఈజ్ ఈక్వల్ టు సిపి. దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, సేమ్ ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియెంట్సే. ఎందుకంటే చూడండి, ఇది 90 డిగ్రీస్ ఉంది క్యూ, ఇది 90 డిగ్రీస్, ఇది 45, ఇది 45, ఈ లెంత్ బి, ఈ లెంత్ బి. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తాను, ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుంటా. ఓకేనా, సో కాంగ్రియన్స్ ప్రకారం ఇది ఈక్వల్ అయితే మిగతా ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్ అండ్ ఈ సైడ్, ఈ సైడ్ ఈక్వల్ అవుతుంది కదా. ఓకేనా, చూడండి మొత్తం మనకి ఏఆర్ అనేది ఎక్స్. ఓకేనా, అందులో ఏఎస్ అనేది ఎంత, వై. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వై అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వైగా. నెక్స్ట్ అలాగే ఇది వై, ఇది వై, ఇది వై. సో ఇదేమవుతుంది అప్పుడు ఎక్స్ మైనస్ వైగా. నెక్స్ట్ ఇదేమవుతుంది ఎక్స్ మైనస్ వైగా, ఇది కూడా ఎక్స్ మైనస్ వైగా, అవునా. సో ఇప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90. సో అప్పుడు ఏం ఫామ్ అవుతున్నప్పుడు స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఓకేనా, మనకి రెక్టాంగిల్లో యాంగులర్ బైసెక్టర్స్ తీసుకొని ఆ పాయింట్స్ జాయిన్ చేస్తే మనకేమవుతుంది, యాంగులర్ బైసెక్టర్స్ ఏం ఫామ్ అవుతుందంటే మిడిల్లో స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, సో అది ఈ వీడియో. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, స్లోగా తెలుగులో చెప్పాను. మీకు నేనేంటంటే క్లాసులు చెప్పేటప్పుడు మీకు అంటే ఏదైనా టాపిక్ చెప్పేటప్పుడు అందులో ఏ పాయింట్ మిస్ అవ్వకూడదు అనే ఆలోచనతో చెప్తాను అనమాట. అందుకే నేను క్లాసులు కూడా కొంచెం లేట్ అవుద్ది అనమాట, నేను ఏం మిస్ చేస్తానని చెప్పేసి. నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్. మీరు నేను పెడుతున్న ఎఫర్ట్స్కి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేసి లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను కూడా స్పీడ్గా క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.